ఫ్యామిలీ ఫ్రెండ్లీ పని విధానాల పేరుతో కుటుంబానికి అనువుగా జాబ్ చేసే విధానాన్ని మార్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మన వాళ్ళు చాలా మంది సజెషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కువ మంది పిల్లలుంటే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయంతో పాటు తక్కువ రెంట్తో అద్దెకు కూడా ఇండ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క దక్షిణ కొరియా మీరు ఒకసారి చూస్తే పిల్లలు కన్న వారికి నెలవారీగా ప్రత్యక్ష నగదు బహుమతులు ఇస్తున్నారు. వివాహం కాన్పులకు సహాయం చేస్తున్నారు. ఐవీఎఫ్ గర్భధారణకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. సింగపూర్ను చూస్తే బేబీ బోనస్ స్కీమ్ కింద పుట్టిన ప్రతి శిశువు కోసం కొంత డబ్బుల్ని బహుమానంగా ఇస్తున్నారు. పిల్లలు కనే వారికి మ్యాథ్స్ సేవింగ్స్ కింద ప్రభుత్వ సొమ్ము కూడా ఇచ్చి పిల్లల ఖాతాలో అకౌంట్లు వేస్తున్నారు. ఫ్రాన్స్లో చూస్తే చైల్డ్ అలవెన్స్ కింద 2 లేదా అంతకంటే ఎక్కువ పిల్లలున్న కుటుంబాలకి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు. ఫ్రెండ్లీ వర్క్ పాలసీల కింద మహిళల్ని పని సమయాలు కుటుంబానికి అనుగుణంగా మార్పులు తీసుకొచ్చారు. రష్యా రెండవ బిడ్డను కంటే పెద్ద మొత్తంతో నగదు అందజేసే పరిస్థితికి వచ్చారు. ఫ్రీ హెల్త్ కేర్ కింద గర్భిణీలకు ఉచిత వైద్య సదుపాయం ఎన్ని కల్పిస్తున్నారు. హంగేరీ 4 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే కుటుంబాలకు జీవితాంతం ఆదాయ పన్ను రద్దు చేస్తున్నారు. పెద్ద కుటుంబాలకు ఉచితంగా కార్లు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు చైనా చూస్తే 12 లక్షలు 2 మంది కంటే 2 పిల్లలుంటే 12 లక్షలు డబ్బులు నగదు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. మన కరెన్సీతో కంపేర్ చేసుకుంటే ఈరోజు మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 143 కోట్ల జనాభా ఉన్నాం కాబట్టి మన జనాభా ఎక్కువ ఉందని మీరు ఆలోచిస్తే రాబోయే రోజుల్లో జనాభా తగ్గిపోయినప్పుడు మనం జనాభా పెంచడం అసాధ్యం. ఒక ఎకనామిక్ స్టూడెంట్గా నేను చెప్తున్నాను. మహేంద్ర దేవ్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఎకనామిక్ పర్సన్. ఆయన కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి జనాభా పెరుగుదల 2 కాంట్రడిక్షన్స్. అభివృద్ధి జరుగుతూ ఉంటే జరిగినప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడే మీరు ఒపీనియన్ తీసుకుంటే చూశారు, చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఒపీనియన్స్ వచ్చాయి. ప్రాక్టికల్గా కూడా సజెషన్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఎంతమంది పిల్లల్ని, హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ థింక్ ఈజ్ ఐడియల్ ఫర్ ఎ ఫ్యామిలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే టుడేస్ రిలవెన్స్ అంటే 67.41% ఇద్దరుండాలని. అదే సమయంలో ఒకరే ఉండాలని 12.34, ముగ్గురుండాలని 19.88. మీ అభిప్రాయాలు చూసిన తర్వాత ఇదే జరిగితే కరెక్ట్గా 2+ ఉంటుంది జనాభా. ఫెర్టిలిటీ రేట్ పెరుగుతుంది. దీనివల్ల జనాభా సమస్య రాదు, నిర్వహణ పర్ఫెక్ట్గా జరుగుతుంది. దీన్ని అమలు చేయాలంటే మాత్రం ఇంకా మన దగ్గర సొల్యూషన్ కూడా లేదు.